తాకిడి మన జీవితాల్లో నిండుగా ఉంది. ఈ 133వ కీర్తన చదవకముందు పక్కనే 147వ కీర్తన ఒకటి ఉంటుంది. ఆ ఒక మాట మనం చదివి వెనకొద్దాం. 147వ కీర్తన, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము. స్తోత్రము చేయుట ఒప్పిదం. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలీయులను పోగు చేయవాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము. స్తోత్రము చేయుట ఒప్పిదము. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలీయులను పోగు చేయవాడు. బైబిల్ ముందరుంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుతాం. కాబట్టి ఏమన్నాడమ్మా? కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాడు అన్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అపోస్తలుడైన పౌలు గారు. ఆ పక్కనే 2వ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట ఉంటుంది. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న యెడల మీరు, ఇక్కడ 4 రకాలుగా మాట్లాడతాడు భగవంతుడు. ఏక మనస్సులగునట్లుగా 1, 2 ఏక ప్రేమ కలిగి, 3 ఏక భావము గలవారుగా ఉండి, 4 ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ఈ 2 వచనాలు అనగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 3 ఆత్మ కలిగించు ఐక్యము అన్నాడు. ఎవరు కలిగించాలి? ఇది ఐక్యత. ఐక్యత అనగా హార్మోని అన్నాం మనం. హార్మోని అంటే ఐకమత్యము. మనం చాలాసార్లు మనం చిన్నప్పుడు స్కూల్లో చెప్పేవారు, ఈనుపుల్ల ఒంటిగా ఉన్నప్పుడు అది త్వరగా విరిచేస్తారు. అదే ఈనుపుల్లలు చీపురు కట్టుగా మారుతాయి. అనగా చీపురు కట్టుని విరవడం అంత ఈజీ అంటారా? విరవగలరా? విరవలేరు. ఒక్కటిగా ఉంది, అది ఒక చిన్న ఏలుతో ఇలాగా నేస్తాడు, ఇరిగిపోద్ది. అదే ఈనుపుల గుంపుగా వస్తుంది. అందుకే ఐకమత్యం గురించి చెప్పేటప్పుడు చీమలు మన చిన్నవి అని తీసి పడేస్తాం. ఐక్యత అనే భావం చీమల నుండే మనం నేర్చుకోవాలి.
అవి గుంపుగా ఉండి ఎంత పెద్ద బరువునైనా తీసుకుని వెళ్ళిపోతుందండి. పెద్ద పామట చలిచీమల చేత చిక్కిపోతే చచ్చిపోద్దట. చలిచీమలు చిన్న చిన్నగా ఉంటాయి. ఐకమత్యం, ఐక్యతలో గొప్పతనం ఉందని మన నానుడి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-3 మనం చూసాం. మీరు సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకరు సహించాలి. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన వినయం, ఆ వినయం కూడా ఏదట సంపూర్ణ వినయంతో ఉండాలి, సాత్వికముతోనూ నడుచుకొనాలి అని ప్రభువును బట్టి ఖైదీనైన అపోస్తలుడైన పౌలు గారు బతిమాలు కూర్చున్నాడు. ఆత్మ కలిగించు ఐక్యత, ఆత్మ కలిగించే ఐక్యత. కింద ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసాం. ఏక మనసులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఉండాలి, ఏకభావం కలిగి ఉండాలి, ఒక్కదాని యందు మనస్సు ఉంచాలి. ఈ ఏక మనస్సు, ఏక ప్రేమ, ఏకభావము, ఒకే మనస్సు మన ఎక్కడొస్తుంది? ఆత్మ ద్వారానే వస్తుంది. ఇద్దరు కలిసి ఉన్నప్పుడు కొద్ది సమయం కలిస్తేనే వారు మధ్యలో భేదాభిప్రాయం రాకమాందు, ఒక అభిప్రాయం ఉండదు. ఏదో ఒక చోట డిఫరెన్స్ అయితే వస్తుంది, మనతో ఏకీభవించరు, నీకు వారికి తేడా ఉంటుంది. అయితే ఈ 133వ కీర్తన 1వ వచనంలో ఇక్కడ యాత్ర ముగిస్తూ ఉన్నారు. రేపు ఒకరోజు 134 మన ధ్యానం చేస్తే ఆ రోజున యాత్ర కీర్తనలు పాడుకోవడం అయిపోతుంది. అయితే ఈ సమయంలో ఐక్యతను గురించి మాట్లాడుతున్నాడు. సహోదరులు అన్నాడు, సహోదరినులు అనలేదు. అంటే నా సహోదరుల కోసం కాదా ఇది? ఓన్లీ సహోదరులేనా? కాదు, సహోదరినులు కూడా. నేను మామూలుగా వ్యక్తిగతంగా మాట్లాడితే ఇద్దరు మగవారు కలవడం చాలా కష్టం అవుతుంది. వారు ఫ్రెండ్స్ అవ్వాలంటే ఎక్కువ టైం పడుతుంది. అంత ఈజీగా వారు ఫ్రెండ్స్ అయిపోలేరు. కానీ సహోదరినులు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఫ్రెండ్స్ అయిపోతారు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో విడిపోతారు. సహోదరులు అంత తేలిగ్గా స్నేహం చేయరు, స్నేహం చేస్తే త్వరగా విడిపోరు. డిఫరెన్స్ చూడండి. అందుకే సహోదరులు ఐక్యత గురించి మాట్లాడుతూ అది ఎంత మేలు అన్నాడు. ప్లస్ ఎంత మనోహరము. అక్కడ ఆశ్చర్యార్థకం పెడతాడు. మీరు చూడండి, పక్కనే దాన్ని సింబల్ ఒకటి ఉంటుంది, అది క్వశ్చన్ మార్క్ కాదు, దాన్ని ఏమంటాం? ఆశ్చర్యార్థకం. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలన నాతో మాట్లాడుతున్నాడు. మన జీవితాల్లో ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో అక్కడ నేను వారి మధ్య ఉంటాను అన్నాడు కదా అండి. దాని అర్థం ఏంటంటే ఐక్యమత్యం, ఐక్యతతో ఇద్దరు కలిసి ఉంటే అక్కడ భగవంతుడు ఉంటాడు. ఒకవేళ అక్కడ అసమాధానం ఉంటే భగవంతుడు ఉండడు.
ఆయన ఖరాఖండిగా చెప్తాడు, మీరు భూమి మీద దేనిని బంధిస్తారో భూమి మీద కలిసి ఒంటిగా కాదు. సహవాసం అన్నాడు భగవంతుడు. అది సహవాసం అనగా ఇద్దరు అవ్వచ్చు, ముగ్గురు అవ్వచ్చు, లక్షల మంది అవ్వచ్చు. సహవాసం ఎడతెగక ఉండాలి అన్నాడు. నేను చర్చికి వెళ్ళను, నాకు బైబిల్ తెలిసి మొత్తం, ఆదివారం ఎందుకు వెళ్ళాలి, బుధవారం ప్రార్థనకి ఎందుకు వెళ్ళాలి, రకరకాలుగా మనం మన మనసుకు వచ్చినట్టు మాట్లాడుకుంటాం. కానీ అగ్ని రావాలంటే, పరిశుద్ధాత్మ దేవుని తాకిడి ఉండాలంటే ఇద్దరు ఉండవలసిందే. ఒంటిగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు రాడా? వాక్యం అలా చెప్పట్లేదు. ఇద్దరు ముగ్గురు, భగవంతుడు ఎక్కడికి పంపించిన ఇద్దరిని పంపిస్తాడు, ఒంటిగా పంపించలేదు. ఒంటరి ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన వేరు, సహవాసంలో ప్రార్థన వేరు. ఈ రోజున ఇక్కడ యెరూషలేము అంతటికీ ఒకే ఐక్యత ఉందండి. విచిత్రమైన విషయం, ఆ యెరూషలేము, ఆ పట్టణం అందరూ ఒకే ఐక్యత. మనం చూసామే, ఏక మనస్సు, ఏక ప్రేమ, ఏక భావం, ఒకే దాని మీద మనస్సు ఉంచడం. అది భగవంతుని మీద మనసు ఉంచడం. వారు మనం ఆలోచన చేస్తే ఈ ఐక్యత ఇంట్లో ఇద్దరి మధ్య ఐక్యత ఉండడమే గొప్ప సంగతి. అయితే యెరూషలేము పట్టణమంతా ఐక్యత ఉంది. ఎలా? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు అని ఆశ్చర్యార్థకం పెట్టాడు. తర్వాత ఇంకొక మాట కూడా చెప్తాడు, ఎంత మనోహరం. అయితే మేలైనది ఉండొచ్చు, అది మనోహరంగా ఉండకపోవచ్చు. ఉదాహరణకి మనల్ని భగవంతుడు శిక్షించడం మనకి మేలే, తండ్రి పిల్లల్ని కొట్టడం మేలే. అయితే అది మనకి అంత మనోహరంగా ఉండకపోవచ్చు, మనం ఇష్టపడకపోవచ్చు. భగవంతుడు ఆయన ఇచ్చే శిక్ష మనకి మేలే చేస్తుంది, అవును. కానీ మనం అంత ఇష్టంగా, మనోహరమనగా ఇష్టంగా యాక్సెప్ట్ చేయగలమా? యాక్సెప్ట్ చేయలేం. అయితే ఆయన ఇచ్చే ఐక్యత ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మ కలిగించాలి, పరిశుద్ధాత్ముడు ఇవ్వాలి. ఆయన ఇస్తేనే ఐక్యత ఉంటుంది. ఇంట్లో అయినా సమాజంలో అయినా భగవంతుడు ఐక్యత ఇస్తే, ఐక్యతకి మూల సూత్రం ఏంటో తెలుసా అండి? హంబుల్నెస్, అనగా తగ్గించుకోవడం. తగ్గించుకుంటేనే అక్కడ ఐక్యత వస్తుంది. లేదు అనుకోండి, నాకు రాదా మాట్లాడడం, నేను సలహా ఇవ్వలేనా, నేను చెప్పలేనా, నేను పాడలేనా, నేను ప్రార్థన చేయలేనా, నాకేం తక్కువ అన్నాం అనుకోండి, అక్కడ ఏం పోతుంది? ఐక్యత పోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర ఉన్నప్పుడు ఆయన సిలువ మరణం పొందునంతగా అని వ్రాయబడి ఉంటుంది. అందుకే మీరు ఆయన మనస్సు కలిగి ఉండండి అన్నాడు. ఈ మాటలు చెప్పే ముందు ఆయన క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరేం చేయాలి? ఏక మనస్సులగునట్లుగా. దీని అంతటికీ సూత్రం కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం.
మీరు పైనున్న వాటిని, అందరికీ ఒకటే సూత్రాన్ని మనం అనుభవించాలి, పాటించాలి. మీరు పైనున్న వాటి మీదే మీరేం చేయాలి? ఆసక్తి చూపించాలి, మనసు పెట్టాలి, వెదకాలి. మీరు వెదకాలి, మనసుని పెట్టాలి. దేన్ని? పైనున్న వాటి మీద. పైన ఎవరున్నారు? భగవంతుడు ఉన్నాడు. ఆయన ఎక్కడ కూర్చున్నాడు? తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. ఆయన్నే మనం చూడాలి. మన జీవితాల్లో ఆయన్నే కాన్సన్ట్రేషన్గా చేస్తే ఇహలోకమైన, క్షయమైన, నశించే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చెయ్యమని. ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పోతుంది ఐక్యత ఇద్దరి మధ్య? ఒకటి, ఈగో అయినా హట్ అవ్వాలి, డబ్బు అయినా పోతూ ఉండాలి. అప్పుడే, అనగా సహోదరులు ఐక్యత కలిసి ఎప్పుడు నివసించగలరు? ఇప్పుడు చూడండి, ఈ రోజుల్లో మనకు తెలుసు, తండ్రికి పుట్టినటువంటి కుమారులు వివాహం కానంత వరకు కలిగి ఐక్యత కలిగి నివసించుట అని వ్రాయబడి ఉంది. కలిసి నివాసం చేస్తారు. అయితే ఎప్పుడైతే మూడవ వ్యక్తి ఆ కుటుంబంలో ప్రవేశించిందో అప్పుడు ఆటోమేటిక్గా వారే విడగొడతారు. అమ్మ, కలిసి ఎందుకులే, మనం దూరంగా ఉండి కలిసి ఉందాం, ఎందుకు కలిసి విడిపోవడం అంటారు. అనగా పూర్వకాలం రోజుల్లో కలిసి ఉండేవారు. కలిసి ఉండడం అంటే ఒకటే కుండ, ఒకటే భోజనం, ఒకటే కూర. అంటే ఆ యొక్క కంబైన్డ్ ఫ్యామిలీస్ అంటాం కదండి. అయితే ఈ రోజుల్లో ఎందుకు అలాగన రావట్లేదంటే, ఆ రోజుల్లో ఒక పెద్ద ఉండేవాడు. ఆ పెద్ద చెప్పిన మాట జవదాటడానికి వీల్లేదు. యజమానుడు అనేవారు. కుటుంబ యజమానుడు. వ్యవస్థలు పోయినాయి. కుటుంబ యజమానుడు అనడానికి లేదు. నేను సంపాదించట్లేదా అంటుంది యజమానురాలు. నా మాట చెల్లకూడదా అంటుంది భార్య. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? అంతకుముందు ఒక యజమానుడి కింద వారందరూ అనుకుతూ ఉండేవారు. ఈ రోజున ఆ సందర్భం మనకు లేదు. యజమానుడు అనగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాడి క్రింద, పరిశుద్ధాత్మ దేవుని యొక్క చేతుల్లో, చెప్పు చేతల్లో సంఘం ఉండాలి, సమాజం ఉండాలి, ఇల్లు ఉండాలి, నీ కుటుంబం ఉండాలి. అప్పుడు ఆయన చెప్పిన మాటకు అందరూ లోపడాలి. ఇది సూత్రం. అలాగన కాకుండా, ఇదిగో నాకు తెలియదా, నేను బోధించలేనా, ఏమన్నారు, నీవే నాయకుడువా, కోరహ ఏమంటున్నాడు, అభిరామ్ ఏమంటున్నాడు, దాతాన్ ఏమంటున్నాడు, నువ్వు ఒక్కడివేనా, నువ్వు ఒక్కడి చేతే పలికిస్తున్నాడా, నీవే దేవుని మాటలు కలిగిన వాడువా, మాకు రాదా, మేము పరిశుద్ధులం కాదా, మాతో భగవంతుడు మాట్లాడ్డా అంటూ తిరగబడ్డాడు. ఈ తిమోతికి రాసిన పత్రికలో 3 గుంపులు ఉంటాయి. విడిచిపెట్టి వెళ్ళిపోతారు, తిరగబడతారు, కొరుకుడు పుండు పాకినట్లు అసలైన దాన్ని కాన్సన్ట్రేషన్ చేయరు. అసలైనది ఏంటి? భగవంతుడు చెప్తాడు కదా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. అంటే ప్రభువా, నేను సంపాదించుకుంటే చాలు, నీవు నా స్వాస్థ్య భాగం, నా ఆస్తిలో వచ్చే భాగం నీవే, నా స్వాస్థ్య భాగం ప్రభువా, నువ్వు నా పానీయ భాగం తండ్రి, నీవే నా భాగం ప్రభువా, నీవే నా భాగమును కాపాడుచున్నావు, నీవే నా కుటుంబానికి మూలకారకుడువు, నీవే నా కుటుంబాన్ని పోషించేవాడువు, నన్ను పెంచేవాడువు, నాయనా నన్ను కాపాడేవాడువు, నాకు ప్రొటెక్షన్ ఇచ్చేవాడు అని మనం యజమానుడికి లోబడాలని భగవంతుడు ఇష్టపడుతున్నాడు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఎన్నో మేళ్ళు ఉండొచ్చు, ఆ మేళ్ళన్నీ మనకి మనోహరంగా ఉండకపోవచ్చు, కానీ ఆయన ఇచ్చే ఐక్యత, ఆత్మ ద్వారా ఇచ్చే ఐక్యత. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి.
మనతో ఉండాలి. అయ్యో వారు పరిశుద్ధాత్మ దేవుని గురించే తెలియదంట వారికి చెప్తాడు ఒక రోజుని. అనగా పరిశుద్ధాత్మ దేవుని అనుభవంలో మనం ఉండాలి. ఆయన ఉంటే రకరకాలుగా మన జీవితాల్లో వాక్యం మీద ఆసక్తి వస్తుంది. ఆయన ఉంటే ప్రార్థన మీద ఆసక్తి వస్తుంది. ఆయన ఉంటే భగవంతుని మీద తప్ప వేరే దాని మీద మనకు ధ్యాస ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆయన గైడ్ చేస్తాడు, పాపమును ఒప్పింపచేస్తాడు, పాపం వైపు వెళ్తుంటే హెచ్చరిస్తూ ఉంటాడు. నీ జీవితంలో మేలైనది వెతికి పట్టుకోవాలని ఆయన మన గురంతా ఆయన మీద ఉంచుతాడు, మన విశ్వాసం ఆయన మీద ఉంచుతాడు. ఆత్మదేవుడు ఐక్యతనిస్తాడండి. ఆత్మదేవుడు తగ్గింపు స్వభావాన్ని ఇస్తాడు. ఆత్మదేవుడు నిన్ను యేసుక్రీస్తు వారిలా మారుస్తాడు, హంబుల్గా మారుస్తాడు. ఆయనకున్న మనసు మనం కలిగి ఉంటాం, భగవంతుల్లా మారిపోతాం, ఆయన సారూప్యతలోకి వెళ్ళిపోతాం, ఆయనలా దినదినం మారుతాం, ఆయనకి దగ్గరగా చేస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు అందుకే ఆయన ఐక్యత ఉన్న చోటే ఉంటాడు. ఐక్యత ఉంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నిన్న మా సుదర్శన్ గారు అందరికంటే ముందు వచ్చాడు ఆరాధనకి. అయ్యగారు ఒక మాట అన్నాడు, భగవంతుడు లేకపోతే మన కలిసి ఉండడం అసాధ్యం. ఒక మాట మీద వినరు. నేను పెద్ద ప్రసంగికుని కాదు, పెద్ద ప్రార్థనాపరుని కాదు, అంత పరిశుద్ధుని కాదు, అంతగా వాక్యం తెలుసున్నవాడిని కాదు. కానీ సంఘం మాట వింటుంది అంటే, సంఘం ఒకే మాట మీద ఉంటూ ఉందంటే దాని అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న చోట ఐక్యత ఉంటుంది. అందుకే మనకి ఐక్యతను 2-3 వచనాలతో పోలుస్తూ ఉన్నాడు. నేను ముగిస్తూ ఉన్నాను. 2-3 వచనాలతో పోలుస్తూ ఉన్నాడు. ఈ ఐక్యత ఉంటే అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును అని వ్రాయబడింది. చూడండి ఎంత అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యతను వర్ణిస్తూ ఉన్నాడు. పరిమళ తైలము అంటే వదిలిపోయేది. ఈ పరిమళ తైలమట అది తల మీద పోయబడి అభిషేకింపబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు అంగీ ఎక్కడ ఉంటుంది? మనం పైనుంచి మనం వస్త్రాలు వేసుకుంటే పైనుంచి గడ్డం అంటే నెత్తి మీద వేశారు, అది గడ్డం మీదుగా కారుతుంది. గడ్డం మీదుగా కారుతూ బట్టల మీదకి వస్తూ కింద వరకు దిగుతుంది. దిగజారిన అని వ్రాయబడింది. తర్వాత కింద ఇంకొక మాట ఉన్నాడు, సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచువలే ఉండును. ఎలా ఉందండి? దిగివచ్చు. పైన 2వ వచనంలో ఏముంది? దిగజారిన. పైన దిగజారిన పరిమళ తైలం అన్నాడు, కింద దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఇక్కడ ఐక్యత ఉంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క తాకిడి ఉంటుంది, ఆయన అభిషేకం ఉంటుంది. నేను అటు ఇటు తిప్పట్లేదు వాక్యాన్ని, నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నాను. ఐక్యత ఉన్న చోట పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం ఉంటుంది. ఆ అభిషేకం, ఆ ఐక్యతను భగవంతుడు తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును అన్నాడు. అంటే సంపూర్ణమైన అభిషేకం, సగం కాదు. మనం మునిగి తేలడం, ఆయనలో మునిగి తేలడం అంటే మొత్తం మునిగిపోవడం, సంపూర్ణంగా లోబడిపోవడం. అనగా మనం లోబడినప్పుడు, పరిశుద్ధాత్మ దేవునికి లోబడినప్పుడు ఐక్యత ఉంటుంది. కలిసి నివసించగలం. లేదు అంటే తారతమ్యాలు వస్తాయి, లేదు అంటే ఎక్కువ తక్కువలు కనబడతాయి. మన పక్షపాతం ఉంటుంది, మనకి వెలిచూపులు ఉంటాయి, ప్రేమ ఉండదు. అందుకే ఇది ఉండాలంటే
ఐక్యతను కాపాడాలంటే ప్రేమతో ఒకరినొకరు సహించాలి. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయం, హంబుల్నెస్, తగ్గింపు. భగవంతుని దగ్గర తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అని వ్రాయబడి ఉంది. అది ఆ ఐక్యత తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీలంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె. అది మామూలు తైలం కాదు, మామూలు నూనె కాదు, అది పరిమళ తైలం. అనగా నాకు ఇంకొక మాట నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. ఇక్కడ ఇంకొక విధంగా మనం ఆలోచన చేస్తే, మనం నిండుగా ఆ యేసు రక్తము ద్వారా మనం ప్రోక్షింపబడినప్పుడు ఆ రక్తం ద్వారా మనకు రక్షణ, సంపూర్ణంగా మన పాపములన్నీ క్షమింపబడినవి అన్న నిశ్చయత వచ్చినప్పుడు మన జీవితాల్లో ఐక్యత ఉంటుంది. రక్షించబడివాడంటే మొత్తం చచ్చిపోయినాడు, సగం సగం చచ్చిపోయినాడు కాదు, సంపూర్ణంగా చనిపోవడం. ఆయనతో పాటు పాతి పెట్టబడ్డం, ఆయనతో పాటు క్రీస్తుతో పాటు మనం పాతి పెట్టబడ్డాం. పాతి పెట్టబడి ఆయన ధరించుకుని లేస్తూ ఉన్నాం. ఆయన ధరించుకున్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మ అనే అభిషేకం మనకు వస్తుంది. ఏమన్నాడు భగవంతుడు? ఇదిగో వాక్యము హృదయంలో గుచ్చుకోవాలి. మనసులో గుచ్చుకుంది. ఆ రోజున మనసులో గుచ్చుకుని అప్పుడు వారు బాహ్యమైన నిదర్శనగా నా ప్రతి పాపము క్షమింపబడినది అని సాదృశ్యంగా ఆయన దగ్గర ప్రభువా నేను పాపినని ఒప్పుకుంటే, ప్రభువా అది అంతకంటే గొప్ప సంగతి ఏమీ లేదండి. ఏదైనా అద్భుతం ఉందంటే అది ఒక పాపి రక్షించబడ్డం. మీరు ఎన్నెన్నో సాక్ష్యాలు చెప్తారు, అయా క్యాన్సర్ నుంచి లేదా వేరే అనారోగ్యం నుంచి అద్భుతం జరిగింది, ఆ అద్భుతాలు ఈ అద్భుతాలు అని ఎన్నెన్నో చెప్పుకుంటాం. అన్నిటికంటే అద్భుతం ఏంటో తెలుసమ్మా? ఒక పాపి తన మనస్సు మార్చుకోవడం, పాపము నుండి. అందుకే దుర్మార్గుడు తన దుర్మార్గతలో ఉండి చనిపోవడం ఆయనకి ఇష్టంగా అది యెహెజ్కేలు గ్రంథంలో రాయబడి ఉంది. ఆ దుర్మార్గుడు తన మనస్సు మారి నూతనపరచబడి, ఏ మనస్సు ఏ హృదయం రావాలి? మాంసము గుండె, మాంసం హృదయం రావాలి. అతను మెత్తగా ఉండాలి. మెత్తగా అంటే దాని అర్థం ఏంటి తెలుసా? హంబుల్గా చనిపోవడం. ఇంకొక విధంగా చెప్తారు వైరాగ్యం. అనగా భగవంతుని దగ్గరికి వచ్చినప్పుడు ఇదిగో పొంత వీడు చింత చచ్చిపోయింది కానీ పులుపు చావలేదు అంటారు సామెత. అంటే మన చనిపోయినప్పుడు మన పులుపు కూడా చచ్చిపోవాలి. పులుపు అనగా పాపం, ఆలోచనలే రాకూడదు, త్యజించాలి. మనం భగవంతుని ఆయన్ని మనం అడుగుతున్నప్పుడు, ఆయన మన సొంత రక్షకుడిగా ఉన్నప్పుడు మన జీవితాల్లో వైరాగ్యము, దేని మీద అంత ధ్యాస పెట్టుకోకుండా భగవంతుని మీద ఆయన దొరికితే చాలు, ఆయన కోసం తపన పడాలి. మనం ఎక్కువ మన స్వార్థం ఏంటో తెలుసమ్మా? భగవంతుని సంపాదించుకోవాలి. అదొక్కటే మన గురి ఉండాలి. అప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క మనకి వరం మనకు దొరుకుతుంది. నిండుగా ముంచేస్తాడు, మనల్ని ముంచి తేలిస్తాడు. ఎంతగాట? అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి. చూడండి, ఒక్కొక్క మాట ఆలోచన చేయండి. అది తల మీద పోయబడుతుంది. నూనె పరిమళ తైలము సువాసన కల, అనగా చక్కనిది, క్వాలిటీ అయినది. ఆ తైలము తల మీద పోయబడుతూ ఉంది. అహరోను అనగా యాజకుడు కదండి. యాజకుని యొక్క గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలముల పైనుంచి వస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు. పైనుంచి ఆత్మదేవుడు మన మీదకి దిగి వస్తున్నాడు. ఆయన మనల్ని నిండుగా ముచ్చాలంట. అది నిండుగా మొత్తం సంపూర్ణంగా మనం ఆయనలో మునిగి తేలాలి. అందుకే అంటాం కదా, ఒకసారి పాట ఉంది, మునిగి తేలుతున్నాను ప్రభువా, నీలో మునిగి తేలుతున్నాను, సంపూర్ణంగా మునిగి తేలుతున్నాను నీలో. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి
అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. నీకు పరిశుద్ధాత్మ దేవుడు రావాలంటే స్తోత్రం ఐక్యత ఉండాలంటే తగ్గింపు స్వభావం, దీర్ఘశాంతం, సంపూర్ణ వినయం, ప్రేమతో ఒకరినొకడు సహించుకోవడం ఎప్పుడు వస్తాయి? మనం పాపిని అని ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు, సంపూర్ణంగా ఆయనకు సరెండర్ అయినప్పుడు. సరెండర్ ఆల్ టు గాడ్. మన అన్నీ ఆయనకి చెప్పేసినప్పుడు. లేదు ప్రభా, కొన్ని డబ్బుని నేను దాచుకుంటాను, ఈ డబ్బు మీద నీకు అధికారం లేదు అన్నామనుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఉండడు. లేదు ప్రభా, ఈ ఉద్యోగం మీద నీకు అధికారం లేదు, ఈ ఉద్యోగంలో నాది ప్రైవేట్, ఇది నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు అని ఆయన రిస్ట్రిక్ట్ చేసామనుకోండి, ప్రభు ఇది ఇన్కమ్ ట్యాక్స్ కట్టే విషయంలో నాకు ఎగ్జామ్షన్ ఇయ్యి, ఇది ఇక్కడ కొంచెం దొంగబిల్లు పెడతాను అన్నామనుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు. ఆయన దుఃఖపడతాడు, నీ నుంచి వెళ్ళిపోతాడు. ప్రభువా, ఈ వివాహ విషయంలో ఒక్కటే నాకు ఎగ్జామ్షన్ ఇయ్యి, నాకు నచ్చిన పిల్లని చేసుకుంటాను, నాకు నచ్చిన అబ్బాయిని చేసుకుంటాను, ఈ ఒక్క విషయంలో ఎగ్జామ్షన్ ఇయ్యి ప్రభువా అన్నామా, ఆయనకి సరెండర్ కానట్టు. చాలా జీవితాలు నేను మార్చుకుంటానమ్మా అంటారు. సరెండర్ అవ్వం మనం భగవంతునికి. దేనికి సరెండర్ అవుతాం? మన ఇష్టానికి సరెండర్ అవుతాం. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క తాకిడి నీకు ఉండదు. అనగా సరెండర్ ఆల్ టు గాడ్. అన్ని విషయాల్లో మనం ఆయనకి లోబడాలి. ఏమన్నాడు? భార్యలారా, మీరు మీ భర్తలకు లోబడి ఉండుడి. అనగా సంఘము క్రీస్తు అనే శిరస్సుకు లోబడి ఉండాలి. నువ్వు అన్ని విషయాల్లో లోబడి ఉండాలి. దాపరికి ఉండకూడదు. నీకు భార్య భర్తల మధ్యలో దాపరికి ఉండకూడదు. నువ్వు దాపరికి ఉంచుకున్నావా, ఏదో పాపంలో ఉన్నట్టే. అప్పుడు నీవు పరిశుద్ధాత్మ అనే అభిషేకాన్ని నువ్వు పొందలేవు. ఆయన అభిషేకం కోసం మనం ఎప్పుడు తహతహలాడాలంటే ఆయన మీదే మనం మనసు ఉంచాలి. అప్పుడు అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. ఐక్యతని రెండు రకాలుగా పరిశుద్ధాత్మ దేవుడు వర్ణిస్తూ ఉన్నాడు. ఒకటి పరిమళ తైలంతో పోల్చబడింది. మనోహరం, ఎంత మనోహరం అండి అంటే చూడడానికి ఎంత బాగుంది. ఇది మన జీవితాల్లో అన్నీ మేలు చేయకపోవచ్చు, మేలు చేసేది మనోహరంగా ఉండకపోవచ్చు. మీరు ఉదాహరణకి మనకు చూడడానికి చాలా చక్కగా కనబడతాయి కొన్ని, అది మన బ్రతుకి మేలు చేయకపోవచ్చు. మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఉదాహరణకి ఒక క్యారెట్ పెట్టానండి, ఇక్కడ పక్కనే ఒక సమోసా లాంటిదో ఏదో బజ్జీయే పెట్టాం. దేన్ని కోరుకుంటారు మీరు? బజ్జీని కోరుకుంటారా లేదా క్యారెట్ని కోరుకుంటారా? క్యారెట్ ఏముంది, ఎక్కడైనా దొరికితేలే, ఈ బజ్జీనే కోరుకుంటాం. బజ్జీ అంటే మొత్తం మైదా, మొత్తం ఆయిల్, కడుపుని నాశనం చేస్తుంది, శరీరాన్ని నాశనం చేస్తుంది. కానీ రుచికి ఏది, మనోహరంగా ఏది కనబడుతుంది? అందుకే మన జీవితాల్లో మేలైనది మనోహరంగా చూడడానికి అందంగా ఉండకపోవచ్చు. వేప చెట్టు దగ్గర కూర్చుంటే వేప ఎలా ఉంటుంది? తింటూ ఉంటే ఏమవుతుంది? చేదుగా ఉంటుంది, ఇష్టం ఉంటుంది మనకి. కానీ అది ఏం చేస్తుంది? మనకి మేలు చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఉదయకాలన మన జీవితంలో మేలైనది ఇవ్వడానికి. మోకాళ్ళు అంత ఈజీ కాదండి. నువ్వు 4 గంటలు లేచి లేవడం అంత ఈజీ ఏం కాదు. 3 గంటలు లేచి పరిశుద్ధాత్మ దేవుని దగ్గర ప్రార్థన చేయడం ఈజీ కాదు. కానీ ఐక్యత అనే ఒకటి ఉన్నదే. ఐక్యత అంటే ఏంటి తెలుసండి? ఆయనలో ఐక్యం, నాలో నీవు, నీలో నేను. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఇంక డిఫరెన్స్ ఏం కనబడదు. అందుకే నేను ద్రాక్షావళిని అన్నాడు. మనం తీగలం, మనం ఆయనలో కలిసిపోవాలి. మనం ఒంటిగా ఉంటే మనం పరిశుద్ధాత్మ దేవుని ఆ యొక్క అనుభవంలో ఉండలేం. వాక్యంతో టచ్ ఉండాలి, సహవాసంలో టచ్ ఉండాలి. మనం రొట్టె విరుచుట్లో మనం ఎప్పుడు మిస్ చేసుకోకూడదు, ఎస్కేప్ అవ్వకూడదు, స్కిప్ అవ్వకూడదు. మీరు చూడండి, ఒక్కసారి ప్రార్థన చేయడం మానేసామా, ఒకసారి చర్చికి వెళ్ళడం మానేసామా,
మీరు గ్రాడ్యువల్గా అది ఏమవుతుంది, దూరం చేసేస్తుంది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు రెండవదిగా 3వ వచనంలో సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును అన్నాడు. సియోను కొండల మీద అనగా దేవుని యొక్క పర్వతం మీద దిగి వచ్చేటటువంటి హెర్మోను ఎలా ఉంటుందండి, తెల్లనిగా ఉంటుంది. అది నల్లని పర్వతం, అది మంచు కప్పినప్పుడు ఆ నలుపంతా కనబడదు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మన బలహీనతలు ఏం కనపడవండి, మన పాపం కనబడినప్పుడు మన బలహీనత కనబడదు, మన యొక్క ఆయాసం కనబడదు, దుఃఖం కనబడదు, శ్రమ కనబడదు, అంత ఆయన చూపిస్తాం మనం. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో వరంగా వచ్చినప్పుడు మన బలం కనబడదు. ఇంకా బ్రతుకుట ఆయనే క్రీస్తే, చావైతే లాభమన్నాడు, చనిపోతే ఇంకా మంచిది, ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను. అది దాని అర్థం. నేను ఆయనే కనబడాలి నా జీవితంలో. అది నల్లని పర్వతం, అది హెర్మోను మంచు అనగా ఆ మంచు తెల్లగా కప్పేస్తూ ఉంటుంది, కనబడుతుందండి ఏమన్నా. అందుకే పరిశుద్ధాత్మ మన జీవితంలో వచ్చినప్పుడు మన బాధలన్నీ కప్పబడతాయి, మన శ్రమలన్నీ కప్పివేయబడతాయి, ఇంక కనుల నుండి బాష్ప బిందువులు తుడిచివేయబడతాయి. సియోను కొండల మీదకి దిగవచ్చు హెర్మోను మంచు వలె ఉంటుందట. 3వది చివరిగా ఆశీర్వాదమును శాశ్వత జీవమును. ఏమంట, ఎంత బాగుందండి మాట వినడానికి. 1 ఆశీర్వాదమును, 2 శాశ్వత జీవం అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఎచ్చట ఐక్యత ఎచ్చట ఉంటే అచ్చట. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం ఎక్కడ ఉంటే అచ్చట. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం ఉండాలంటే ఐక్యమత్యం ఉండవలసిందే. ఐక్యమత్యం ఉంటే దాన్ని ఏ విధంగా పోల్చాడు, పరిమళ తైలంతో పోలుస్తూ ఉన్నాడు. 2వది కొండల మీదకి దిగి వచ్చు అనగా మీరు 2 విషయాలు చూడండి. 1 దిగజారిన, 2 దిగివచ్చు. ఆయన దిగి రావాలి. అందుకే ఒక పాట పాడతాం, పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా అంటే అంటూ పాట పాడుతూ ఇప్పుడే దిగిరమ్మయ్యా, ఇప్పుడే దిగిరా ప్రభువా. ఆయన ఎక్కడుంటాడు, దిగిరావడానికి ఆయన పైన ఉంటాడు. పైనున్న ప్రభువా నువ్వు నా మీదకి దిగిరా. దిగజారిన దిగివచ్చు హెర్మోను మంచు వలె, అది మనల్ని కప్పేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆవరిస్తాడు అంటాడు. ఆయన ఆవరించినటువంటి గాల, అవును ఆయన ఆవరించి ఉంటాడు. మన చుట్టూ ప్రొటెక్షన్ ఇస్తాడు, మన చుట్టూ కాపుదలు ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో, మన బ్రతుకులో, మన కుటుంబంలో, మన సంఘంలో, సమాజంలో ఉండాలని మనం ఇష్టపడాలి. ఆయన ఉండాలంటే పరిశుద్ధత ఉండాలి. ఆయన రావాలంటే పరిశుద్ధత ఉండాలి. ఆయన పరిశుద్ధత ఉన్న చోట ఐక్యమత్యం ఉంటుంది. పరిశుద్ధత ఉన్న చోట తగ్గింపు ఉంటుంది. పరిశుద్ధత ఉన్న చోట ఒకరినొకరు సహించుకోక ఏక మనస్సు ఉంటుంది, ఏక ప్రేమ ఉంటుంది, ఏక భావం ఉంటుంది. మనం యేసు యందే మనసు ఉంచగలం, దాని యందే మనసు ఉంచగలం. అందుకే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు, పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు మీరును సజీవమైన రాళ్ళవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అని వ్రాయబడుతుంది. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి, పరిశుద్ధ యాజకులుగా ఉండడానికి మీరు సజీవమైన రాళ్ళవలే ఉండాలి. అందుకే కట్టడం అనగా ఈ ఆత్మ మందిరం, ఆత్మ సంబంధమైన మందిరముగా సంఘం కట్టబడాలంటే అందులో మీరు ఒక సజీవమైన రాయి, ఆ రాయి తీసివేస్తే వేరే ఇటుక కాదు, అది మరలా పోర్చడానికి. ఐక్యమత్యంగా ఆ రాయి ఆత్మ మందిరంగా ఉండాలంటే, పరిశుద్ధాత్మ దేవుని మందిరంగా నువ్వు ఉండాలంటే అక్కడ నువ్వు సజీవమైన రాయివని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే కాలు పని చేయాలి, చేయి పని చేయాలి, తల పని తల చేయాలి. లేదు నేను చెయ్యి ఉంది, కేంద్ర నాడీ మండలం ఏం చెప్తుంది, బాబు వెళ్ళి అక్కడ కొంచెం ఏదో పురుగు వచ్చినట్టుంది వెళ్ళి కొట్టు అన్నదనుకో, లేదు నేను కొట్టను అన్నదనుకో చెయ్య, అప్పుడు ఏం జరుగుతుంది, శరీరానికి నష్టం అవుతుంది.
అనగా సమాజానికి సంఘానికి నష్టం అవుతుంది. అందుకే ఎవరి పని వారు చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాపుదల్లో మనం ఉండాలి. ఆయన యొక్క అధికారం కింద మనం ఉండాలి. ఆయనకి లోబడి ఉండాలి. అందుకే మరలా ఒక మాట చదువుదాం. సహోదరులు, ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీలంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉందట. 2 సియోను కొండల మీదకి దిగవచ్చు, హెర్మోను మంచి వలె ఉండును అన్నాడు. అక్కడ శాశ్వత జీవం ఉంటుంది. శాశ్వత జీవము, ఆశీర్వాదము ఉంటుంది. ఎంత మంచి మాట. మళ్ళీ చదువుదాం. ఆశీర్వాదమును శాశ్వత జీవం. ఎప్పుడు మనం పరిశుద్ధాత్మ దేవుని భగవంతునితో జీవించాలంటే స్తోత్రం పరిశుద్ధాత్మ దేవుడే. అందుకే మనం పరిశుద్ధాత్మ దేవ నువ్వు నాతో ఉండు ప్రభా, నా ఇంట్లో ఉండు తండ్రి. నేను ఎక్కడైనా నీకు ఆయాస్కరంగా ఉన్నానేమో తండ్రి, క్షమించు ప్రభా, క్షమించు తండ్రి. మనం ఆత్మదేవుని అడుగుతూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆయన ఉండాలంటే స్తోత్రం పరిశుద్ధత, ఆయన ఉండాలంటే ఐక్యత, ఆయన ఉండాలంటే ప్రేమ, ఆయన ఉండాలంటే మనం సంపూర్ణ వినయం, దీర్ఘశాంతం, ఒకరినొకరు క్షమించుకోవడం, తగ్గించుకోవడం. గాడ్ బ్లెస్ యూ అమ్మా. దేవుడు చిన్న వాక్యమును మన వినికిడిలో దీవించును గాక.